పాట అంతట్లోనూ నువ్వెప్పుడు ఉండాలి, నువ్వెప్పుడు కావాలని మీరు చెప్పిన ఎమోషనల్ డైలాగ్ చాలా కనెక్టివ్ గా అనిపించింది. దట్ వాజ్ అన్ ఇన్సర్ట్. అది తన డైలాగ్, అది యాక్చువల్ గా కాన్సెప్ట్ లో లేదు అది. అదే చాలా మంచి ప్లేస్ తీసుకుంది. అంటే అంతవరకు పాటలా చూసిన వాళ్ళు కాస్త ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. ప్రతి ఆడపిల్ల అలాగే కదా కోరుకుంటుంది. ఎవ్రీ హౌస్ వైఫ్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో హస్బెండ్ ఆల్సో విషెస్ ఫర్ దాట్, వైఫ్ ఆల్సో విషెస్ ఫర్ దాట్. బట్ అది అలా ఇంక్లూడ్ చేయడం అండ్ అది కరెక్ట్గా ఈ కాన్సెప్ట్లో కూర్చుంది. అవును. సో దానివల్ల దాన్ని చూసి అదే రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సాంగ్ లాంచ్ జరిగిందనమాట. సో అక్కడ ఆ సీన్ తర్వాత మనకి సాంగ్కి ముందు ఇట్స్ లైక్ మ్యూజికల్ నరేటివ్ కదా, ఒక నరేషన్ ఉంది కదా, మీరు వెబ్ సిరీస్ చేయండి అని స్టోరీ కూడా వాళ్ళే చెప్పడం స్టార్ట్ చేశారు. మీడియా అండ్ ఆడియన్సెస్ ఆ రోజు చూసిన వాళ్ళు, ఇట్ ఫెల్ట్ వెరీ పాజిటివ్. సో మీరు అనవసరంగా వదిలేశారు, కానీ మీరు ఆ రోజే డెసిషన్ తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ కొంత ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఈ జర్నీలో. వాట్ ఎవర్, కాస్త ఆలస్యమైనా ఇది ఒక మంచి స్టార్ట్ అనుకోవచ్చు. మీ పేరు బాగుంటుంది కాబట్టి చూడడానికి కూడా ప్రేక్షకులు ఏమీ బోర్ ఫీల్ అవ్వరు. సో వి విష్ మీరు ఇంకొన్ని కాన్సెప్ట్లతో రావాలి, వీలైతే ఒక సినిమాలో కూడా కలిసి కనిపించాలి. చలో మనం పండగ దగ్గరకు వచ్చేద్దాం. అయితే ఉగాది అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఫెస్టివల్. ఇదే మన తొలి పండుగ కూడా చూస్తాము. సో మీ వరకు మీ పర్సనల్ లైఫ్లో ఇంట్లో ఎలా చేసుకుంటారంటే, జనరల్గా చూసే ఆడియన్స్కి సెలబ్రిటీలు అంటే ఓ పాష్ లైఫ్, ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, పేస్ట్రీ ఇమాజినేషన్ ఉంటుంది. సో మీరేం చెప్తారు అంటే పండగ విషయంలో మీరు ఎలా? మా ఇంట్లో స్పెషల్లీ ప్రతిదీ మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలా పెరిగామో అలాగే ఫాలో అవుతాం. దానిలో సెలబ్రిటీలు అయిన తర్వాత అన్నమే కదా తింటాం అందరం. సో నథింగ్ చేంజెస్. ఇట్స్ ఓన్లీ మన చూసే వాళ్ళ దృష్టి మారుతుంది తప్పితే, నాకు తెలిసి సెలబ్రిటీ అంటే అది ఒక సపరేట్ ఎక్కడి నుంచో పుట్టిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మనలోనే ఉండేవాళ్ళే కదా. అదే మనం చూసే దృష్టి మారుతుంది అంతే. సో మేమైతే ఉగాది పచ్చడి చేస్తాను నేను. ఉగాది పచ్చడి అందరికి ఇస్తాను. ఫస్ట్ ఎవరికి ఏం టేస్ట్ వచ్చింది అని కనుక్కుంటాను. సో దట్స్ ద రెగ్యులర్ ప్రాసెస్. పూజ చేసుకొని ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మనకి అది ఫస్ట్ పండగ కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్స్ కూల్. సో ఫ్రెండ్స్ ఎవరినైనా పిలవటం, మీరు ఎవరింటికైనా వెళ్ళడం అది ఉంటుందా? ఎక్కడ పొద్దు నుంచి తనే బిజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పూజలు అవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. మోస్ట్లీ అక్క వాళ్ళు రావడమో, అంటే రిలేటివ్స్ కొంతమంది రావడమో, మేము వెళ్ళడమో అలా జరుగుతుంటది. బట్ స్పెసిఫిక్ గా గ్యాదరింగ్ అయితే ఏం ప్లాన్ చేయలేదు ఉగాదికి ఇప్పటి వరకు. ఉగాదికి ఆ రోజు స్పెషల్ గ్యాదరింగ్ అనేది లేదు. జస్ట్ ఇంట్లో వరకు మాత్రమే. ఫస్ట్ ఆ పచ్చడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఉగాది పచ్చడి నుంచి స్టార్ట్ అవుతుంది.